అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ లావ్లోని ఈ ప్రత్తి పొలాలకు వచ్చాము. అంటే వర్షం గత 30వ తారీఖు నుంచి మనకి దాదాపుగా 7వ తారీఖు వరకు కంటిన్యూస్గా రెయిన్ఫాల్ పడటం జరిగింది. మరి దాంతో పాటుగా మా ప్రకృతి వ్యవసాయంలో మరి రైతు సాధికార సంస్థ నుంచి టీమ్స్ని ఇచ్చారు. మరి వాళ్ళు అంటే రీసెర్చ్ అసోసియేట్స్, మరి ఈ టీపీపీలు, థీమాటిక్ పర్సన్స్ ఉన్నారు. దీంట్లో 3 ప్లాంట్స్ని తీసుకోవడం జరిగిందండి. అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 సంవత్సరాలు పిఎండిఎస్ వేసిన రైతు ఎలా ఉంది అంటే తట్టుకునే స్థితి, కోలుకునే స్థితి, అట్లనే బ్రిక్స్ అని చెప్పి మనము ఇంకొక మీటర్ కూడా తెచ్చుకున్నాము, బ్రిక్స్ మీటర్ తెచ్చుకున్నాము. సో దాంట్లో అంటే చీడపీడలు ఎలా రాబోతున్నాయా ఏంటి, దాన్ని తట్టుకునే శక్తి ఎలా ఉంది అనేది కూడా ఈరోజు మరి మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా పక్కనే వాళ్ళు కూడా ఉన్నారు, రైతు సాధికార సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ థీమాటిక్ పర్సన్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఏంటంటే మరి మొదటి సంవత్సరం అందులో అందరు పంటలు వేసిన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మరి వేరు పొడవు ఎలా ఉంది, అలానే రెండో సంవత్సరం పిఎండిఎస్ నుంచి ఎలా ఉంది, అలానే కెమికల్ నుంచి ఎలా ఉంది అనేది కూడా మనం తీసుకోవడం జరిగింది. మరి మొదటి సంవత్సరం కాకుండా రెండో సంవత్సరం, మూడో సంవత్సరం కెమికల్ స్టడీ చేసాం మేము ఈరోజు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ ఇయర్ పిఎండిఎస్లో 38 సెంటీమీటర్లు ఉందండి. సో అలానే సెకండ్ ఇయర్ పిఎండిఎస్కి వచ్చేప్పటికి 32 సెంటీమీటర్లు ఉంది. అలానే కెమికల్లోకి వచ్చేటప్పటికి 28 సెంటీమీటర్లే ఉంది. సో అట్లానే మనము రైజో షీట్ అంటే ఆ మట్టి ఆ కాండానికి అంటుకునేది కూడా మనకి బాగా ప్రస్ఫుటంగా అనమాట. కెమికల్ ఏంటంటే చాలా తక్కువ ఉంది. ఈ మిగతా రెండిట్లో కూడా చక్కగా కాండం చుట్టూ ఆ రైజో షీట్ అనేది బాగా ఉంది. అలానే మేము ఆకులు కానివ్వండి, మరి ఈ బోల్స్ కూడా మరి లెక్క వేయటం జరిగింది. మరి ఏదైనప్పటికీ పిఎండిఎస్ అనేది ప్రస్ఫుటంగా ఈ పిఎండిఎస్ వేసిన పొలాల్లో మరి తట్టుకునే శక్తి ఉంటుంది. అందులో అంతర పంటలు వేసిన పొలం అయితే ఇంకా చాలా బాగుందండి. మరి ఇది అలవల కోటేశ్వరరావు గారు అని చెప్పి లాంలో పొలము మనకి మొత్తం ఇక్కడ 1.5 ఎకరము, అలానే వెనక కూడా ఒక 5 ఎకరాలు మనకి బ్లాక్గా ఉంది. అలానే ప్రక్కన ఉన్నటువంటి కెమికల్ రైతు రెడ్డి వెంకటస్వామి గారి పొలంలో కూడా మరి ఈ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ మెయిన్గా ఏంటంటే నీరు ఇంకిపోయేటువంటి రేటు ఎలా ఉంది అనేది మాత్రం దీంట్లో ఒక ముఖ్యమైన ప్రక్రియ అనమాట. ఎందుకంటే వర్షం పడిన తర్వాత నీరు ఇంకిపోయే దాన్ని బట్టే మన యొక్క నేల స్వభావం ఉంటుంది, అలానే మొక్కకు తట్టుకునే శక్తి కూడా వస్తుంది. సో మొక్క నిలబట్టం అనేది ఇప్పుడు కెమికల్ పొలంలో చూసినట్టయితే చాలా వరకు ఒక 5x5లో మేము చేసినప్పుడు ఇక్కడ ఒక 5 ప్లాంట్స్ వరకు ఉన్నాయండి, ఒక 5x5లో. అలానే ఇక్కడ చూసినప్పుడు ఏమి లేవు. అలానే సెకండ్ ఇయర్ దాంట్లో కూడా ఏమి లేవు. సో ఇలా ఏంటంటే ఈ పిఎండిఎస్ వేసుకోవడం ప్రకృతి వ్యవసాయంలో మరి పంటలు పండించుకోవటం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు పంటలు తట్టుకునే శక్తిని ఈరోజు పరిశోధించడానికి అని చెప్పి మా టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చున్నాము. మరి ఈరోజు జరిగిందైతే ఇదండి. ఇక్కడైతే మా ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అయితే కెమికల్లో చాలాసేపు పట్టేటట్టుగా ఉంది, 1.5 గంట పట్టింది. ఇక్కడ 20 నిమిషాలు మాత్రమే పట్టిందండి.